హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా సొరకాయ గారెల్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ సొరకాయ గారెల్ని జస్ట్ 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి స్నాక్ టైంకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సొరకాయ గారెలు చేసుకోవడానికి ముందుగా సొరకాయను పైన పీల్ చేసి ఇలా తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 ఇంచ్ అల్లం వేసుకోవాలి. అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ముందుగా సొరకాయ తురుములోకి 1 కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. అలాగే కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సొరకాయలో ఉండే వాటరే సరిపోతుంది. చూడండి, ఇలా చూస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎంత సైజులో కావాలో చూసుకొని పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా చూస్తున్న విధంగా పిండిని ప్రెస్ చేసుకోవాలి. గారెను ఇలా చూస్తున్న విధంగా మీడియం సైజులో ఒత్తుకుంటేనే చాలా బాగుంటుంది. చూడండి, ఇంకొకటి కూడా చూపిస్తాను. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటన్నింటినీ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలను ఒకటి తర్వాత ఒకటి స్లోగా వేసుకోవాలి. ఈ గారెలను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా గారెలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సొరకాయ గారెల్ని పల్చగా ఒత్తుకుంటే క్రిస్పీగా వస్తాయి. లేదంటే ఒక 1/2 ఇంచు మందంతో ఒత్తుకుంటే మాత్రం లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి. సొరకాయ గారెల్ని చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా సొరకాయ గారెలు రెడీ. ఈ గారెలు వేడివేడిగా అయినా చల్లారిన తర్వాత అయినా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.